పెట్టాడు రా, బీడి పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోర్మేవే, లేదంటే నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా తమ్మే. దమ్మేరా. వద్దంటున్నాను కదయ్యా. నువ్వు రవ్వ, నువ్వు కొట్టరా. పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు. వెనకాల పెట్టా. వెళ్ళా గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా. నా కొడక ఓదరా, జుమ్ముని బాగోదు. అదే అలాగే ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడుగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగునైపోతుంది కోతిలాగా. ఎలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేశారు, ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, నా బిడ్డ నన్ను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డ నన్ను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ. ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు ఈ దేవుడు? అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడు. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దాంట్లో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అవ్వ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తోంది. నేను పుట్టినప్పుడు ఆడలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో, మళ్ళీ నా గత అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చిన్నపడేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. నీకు చెప్పింది ఆగండి. అరే అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఎలా అడగమంటావు బాబు? అమ్మా, నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలకి వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి రండి అందరూ రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి. ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంక మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళిపోండి. అంతే
ధైర్యం కావాలి. నేను చూసుకుంటా. ఏంట్రా ఇది ఏంటన్నా? నీ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా ఆ, నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో, మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదాపు అయిపోతావన్నా. అవును. ఉమ్. ఏరా ఏ? ఒక కుండ 2 కుండ్ల ఈ ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రమ్మంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా. ఎలా? కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే ఆకాశంలో వరుణదేవుడు వర్షం కురిపిస్తున్నాడు. ఈ వరుణ దేవుడు ఇవ్వడాడు, మా దేవుడు ఇస్తున్నాడు. అదిగో చూడు అక్కడ. అంటే నీళ్లు పట్టుకుందాం, తొందరగా రండి. ముందు మోటార్ పోయా. ఏయ్, దేవయ్య. ఎవరు? ఎందుకు సార్? ఫైర్ ఇంజిన్ దొంగతనంగా తీసుకొచ్చాడయ్యా. అయితే అరెస్ట్ చేయండి. కొట్టారంటే ఏంట్రా అరెస్ట్ గిరెస్ట్ అంటున్నారు? దీంతోనే కొట్టాలని చెప్పాలి. నాయకుడు అవ్వాలంటే రైలు పట్టాల మీద కూడా పడుకోవాలన్నా. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాలి, చాలా సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. ఈ అరెస్ట్ మ్యాటర్ తో నీ ఇమేజ్ ని ఎంత రేంజ్ పెంచేస్తానో చూడు. అడుగుతుంటే మాట్లాడకుండా నిలబడ్డా. మాట్లాడుకురువా, నువ్వు ప్రజల కోసం మాట్లాడుకో కదా, మాట్లాడు. నాకే తెలుసురా మాట్లాడడానికి. నువ్వు ఏం మాట్లాడద్దు, స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి నేను డీల్ చేస్తాను. సార్ చూసారా సార్? ఆ సౌండ్ విన్నారా సార్? నీళ్ల సమస్య ప్రజా విలువలా మారింది సార్. వాళ్ళు వరదలా వచ్చారంటే మీ పోలీస్ స్టేషన్ ఏమిటి సార్? సైన్యం వచ్చినా కొట్టుకుపోతారు సార్. ముందు మా నాయకుడిని విడుదల చేయండి. ఏ దేశానికయ్యా నాయకుడు? ముందు కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. జిందాబాద్, జిందాబాద్. సార్ కూర్చోండి సార్. పర్వాలేదు. వాట్స్ ద మ్యాటర్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కలెక్టర్ సార్ నమస్తే సార్. మా ఏరియాలో సంవత్సరం నుంచి ఒక్క నీటి పట్టు కూడా లేక నానా కష్టాలు పడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక మా నాయకుడు ఈ పని చేశాడు సార్. అతను చేసిన తప్పైతే ఊరి తీసేయండి సార్. ఏయ్, ఏంటి ఊరికే అది? సార్ మా నాయకుడు మీరు ఉరి తీసేస్తే ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళు ఎవరుంటారు సార్? సార్ అక్కడ చూడండి సార్, ఆ ప్రజలు చూడండి సార్. మా నాయకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ ప్రజా వెలుగును చూడండి సార్. సార్ మీరు మా ఎందుకు దయించి మా ఏరియాకి నీళ్లు వచ్చేలా చేయాలి, మా నాయకుడు విడుదల ఎలా చేయాలి సార్? విడుదల చేయాలి. జిందాబాద్, జిందాబాద్. వాటర్ ప్రాబ్లం ఈ జిల్లా మొత్తం మీద ఉంది. అయినప్పటికీ మీ ఏరియాకి నీళ్లు వచ్చారు. ఊళ్ళో వాడందరూ విదిలేసి ఊరేగిస్తుంటే ఇంట్లో ఏంటి కుక్కర్ కూడా విదిలేయట్లేదు? ముఖి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు అసలు ఎదకుండానే ఎలా అయ్యారయ్యో? సరే ప్రమాణం చేయి. ప్రమాణం చేస్తున్నాను, ఎట్టి పరిస్థితిలోనూ మీ భార్య వైపు కన్నెత్తి చూడను, మాట్లాడను. అదేం ప్రమాణం అయ్యా? తలెత్తి చూడను పలకరించును అని నా పెళ్ళానికి బీటీ అని చెప్పి నువ్వు ప్రమాణం చేయొచ్చుగా? లాయర్ని ఇలా అనుమానించకూడదు. నీ మీద నాకు డౌట్ లేదయ్యా. నువ్వు ఆమె నడుము వరకే వస్తావు, కానీ ఆమె నడువు చాలా అందంగా ఉంటుంది. అదే నా సమస్య. ఇలా చూడు, వెళ్ళావంటే 2 కళ్ళను మాత్రం చూసి మాట్లాడవచ్చు. సరే. ఏంటి గురువా? వాడి వెనకాల వెళ్ళి సైట్ ఏమైనా కొట్టాడేమో గమనించు. ఓకే గురువా. ఫాలో. వాడివే నువ్వు కోర్టు పోయే టైంలో వీడి దగ్గర ఇరికించావు నన్ను. మీ ఆయన వచ్చి లోపలికి రమ్మని పిలువమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
వెళ్ళు. నేను లాయర్ వరదరాజుల్ని. అయితే ఆ, ఆ, నువ్వు నీ భర్తను వదిలేసి రావటం అనేది చాలా పెద్ద తప్పు. ఏంటయ్యా కితకితలు పెడతావా? సెక్షన్ 302 ఏదో ఒకటి చెప్పవయ్యా బాబు. సెక్షన్ 302 ప్రకారం అది చాలా పెద్ద తప్పు. అందుకని నువ్వు నీ భర్తతో కలిసి జీవించాలని అతని యొక్క ఆర్డర్. రావడం కుదరదు. వినపడలా? రావటం కుదరదా? వినపలేదా? రావటం కుదరదా? అప్పుడైతే దాన్ని నేను డైవాష్ చేస్తానని చెప్పు. డ్రైవర్స్ కాదయ్యా, డైవర్స్. ఆ? అదే నేను తనకి డైవర్స్ ఇస్తానని చెప్పి బెదిరించి దాన్ని ఒప్పించలేకపోతే నీ నాలుగు పోసేస్తాను. వెళ్ళా. అమ్మా మహాతల్లి, నువ్వు రాకపోతే అతను నీకు డైవర్స్ ఇస్తాడంట. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి డైవర్స్ తీసుకోమను. సరే. ఇదిగో చూడు, ఆ షకీలతో రెండో పెళ్లి చేయించు. ఏంటి నేను చేయాలా? లేకపోతే ఉంచుకోమను. ఇది చూడమా, నీ భర్త నువ్వు అసంగా మాట్లాడుతున్నావు. ఇంతకు మించి మాట్లాడవు, నాలుగు లాగి కుట్టేస్తాను. ఆయనేమో కోసేస్తానంటున్నాడు, నువ్వేమో కుట్టేస్తాను. వస్తున్నా సార్. ఏమా, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవడం ఏంటి? ఇక్కడికి ఎందుకు వస్తాడు? నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. కొంచెం నువ్వు సర్దుకొని పోమ్మా. నేను ఇక్కడ ఉండడం నీకు భారంగా ఉందమ్మా? అది కాదమ్మా. అయితే వెళ్ళి వంట పని చూసుకో. వెళ్ళు. ఎవరా షకీలా? అదో పెద్ద పార్టీ, నేను తర్వాత చూసుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఒక మంచి ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ప్రాసిక్యూటా? అదేంటి, నేనే ప్రాసిక్యూటర్ కదా. నువ్వే ప్రాసిక్యూటర్? మగాడేనా ప్రాసిక్యూట్ అవుతాడు? అదే కదా. లేదు లేదు, అది బాగుండదు. నువ్వు ఒక ఆడ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయి. ఆడ ప్రాసిక్యూటరా? మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. సీమ నుంచి వచ్చావా, చిట్టిగారి తింటావా, పెద్ద పొరకిద్దరా? ప్రాస్టిట్యూట్ అయ్యా. ప్రాసిక్యూటా? ఆ ఏరియాని ఏముంటారో తెలీదు, అక్కడికి వెళ్తారా? తెలిసి ఎగతాళి చేస్తే కేసు వేయొచ్చు, తెలియకుండా చేస్తున్నాడు. ఏం చేస్తావు? వాడుతున్నావు.
ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. ఆ చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి ఓ మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. ఏమయ్యా, రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవడు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, ఆ, నిన్న రాత్రంతా చప్పట్లతోని విజిల్స్తోని చెవులని దద్దరిల్లిపోయానుకో, కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. ఓ. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఆ. కానీ ఇదేదో నిజంగా అనిపిస్తోంది. అలాగా? మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. దేనికి? అలాగే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా? అవునురా, ఈ రోజు కూడా చాలా మత్తుగా ఉంది. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఏం ఇప్పటికే నరసింహ 1 ఇది? నిమిషం వేస్ట్ చేసావు. తాళాలు ఇవ్వు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ ఈ ఏరియా వైపు కనెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి, అంతే. ఆ భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి, ఇవి గురువా. చెప్పండి. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు, కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? ఉమ్. వద్దు, వాల్ పోస్ట్లు ఏమని చెప్తాను. ఓ